హే వాట్సాప్ గైస్, స్వాగతం సుస్వాగతం మరో వీడియోకి. ఈరోజు ఈ వీడియోలో నేను ఏం చూపించబోతున్నా అంటే నా దగ్గర ఉన్న క్యాటరీల్ 347B ఆర్టికల్ ఉన్న క్యాటరీల్ తోటి మనం 1 పౌండ్ పతంగ్ అనమాట ఇది. సో 1 పౌండ్ పతంగ్కి ప్రొఫెషనల్ వేగా కన్నాలు ఎట్లా వేయాలో చూపిస్తా. సో స్టే ట్యూన్ టు ది ఛానల్, డోంట్ ఫర్గెట్ టు లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. ఇప్పటిదాకా మనం క్యాజువల్ కన్నాలు వేసాం, ఇప్పుడు ప్రొఫెషనల్ వేగా కైట్ ఫైటింగ్కి కావాల్సిన కన్నాలు మనం ఈ క్యాటరీల్ తోటి వేయబోతున్నాం. సో యాక్చువల్లీ మనం ఏం చేస్తామంటే కన్నాలని 2 వరుసలు వేసేసి ఇంకా ఈ దీనికి హోల్ పెట్టేసేసుకొని అటుకేని ఇటుకేని తీసేసుకున్నాం. కానీ ఇప్పుడు మనం అట్లా వేయట్లేదు. సో ఇప్పుడు మనం కన్నాలు ఎట్లా వేస్తున్నామంటే సో ఇది చిన్న వరుస, వీడికే 2 వరుసలు తీసుకున్నా. ఇదంతా మళ్ళీ సింగిల్ ఒకటే వరుస. ఇది డిపెండ్స్ అపాన్ కైట్ యొక్క హైట్ని బట్టి తీసుకోవాలి. సో ఇది మన కన్నాలకు కావాల్సిన క్యాటరీల్. యాక్చువల్లీ మనం ఈ క్యాటరీల్ని మాంజతోటి కూడా చేయొచ్చు, కానీ ప్రస్తుతానికి నేను క్యాటరీల్ తోటి చూపిస్తున్నాను. నేను మీకు ఇన్కేస్ మీకు కావాలంటే క్యాటరీల్ బదులు మాంజా కూడా పెట్టు. సో గైస్, మెయిన్గా నేను క్యాటరీల్ ఎందుకు యూజ్ చేస్తున్నాను అంటే ఇది పేపర్ పతంగ్ కాబట్టి, ఇది ఇంకోటి మాంజా కొంచెం షార్ప్ ఉంటుంది కాబట్టి. సో నేను మాంజా యూజ్ చేయట్లేదు ఈ పేపర్ పతంగ్కి, ఎందుకంటే పతంగ్ చినిగిపోయే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. కరెక్టే బోలారే? డన్. మామూలుగా ఐడియా వచ్చింది పేపర్ పతంగ్కి క్యాటరీల్ ఎందుకు యూజ్ చేస్తున్నామని. సో కన్నాలు थोड़ा జూమ్ కర్ కెమెరామెన్, ఇద్దరు లగా అయినా ఇక్కడ హోల్ పెట్టేసి ఇట్లా తీసుకున్నాం. ఇప్పుడు ఏం చేస్తాం, ఇక్కడ ఉన్న దాంతో ఇంకా ఆర్పార్ వేసేస్తాం. ఇప్పుడు ఈడికేం తీసుకున్నాం, ఇప్పుడు ఈ సైడ్ హోల్లో పెట్టేస్తాం. సో ఇదన్నమాట. ఇట్లా చేయడం వల్ల ఏమవుతుందంటే కన్నాలు తెగిపోయే ఛాన్సెస్ చాలా అంటే చాలా తక్కువ ఉంటాయి. ఇప్పుడు ఇట్లా కట్టేసేసిన ఓకేనా. ఇప్పుడు సేమ్ ఏం చేస్తామంటే సేమ్ ఇది ఉంది కదా, కూడా సేమ్ ఇట్లా కట్టుకున్నా. ఇట్లా కట్టుకున్నా. సో ఇప్పుడు నేను ఏం చేస్తాను అంటే ఏకదమ్ నేను మళ్ళీ చెప్తున్నా, ఒకటే బాలీస్ తీసుకున్నా, ఎందుకంటే పతంగ్ వెయిట్ చాలా తక్కువ ఉంటుంది. ఇంకా డిస్టెన్స్ పెరిగింది అనుకో పతంగ్ వెయిట్ ఇంకా ఎక్కువ పెరుగుతుంది. డిపెండ్స్ అపాన్ విండ్ ఫ్లో యొక్క కిలోమీటర్స్, విండ్ స్పీడ్ ఎన్ని కిలోమీటర్స్ స్పీడ్ విండ్ బ్లో చేస్తుందో దాన్ని బట్టి. సో ఇప్పటిదాకా మనం డబల్ తీసుకున్నాం కదా, సేమ్ ఇక్కడ కూడా మళ్ళీ ఇంకొకసారి డబల్ తీసుకుంటున్నాం. సో దీనివల్ల కన్నాల యొక్క తెగిపోయే ఛాన్స్ అంటే చాలా తక్కువ ఉంటుంది. ఇప్పటిదాకా నేను కూడా ఇలాంటి కన్నాలు ఎప్పుడు యూజ్ చేయలే, జస్ట్ నేను ఈరోజే తెలుసుకున్నా. అండ్ ఈరోజే నేను మీకు షేర్ చేయబుద్ధి అయింది, అందుకే నేను స్పెషల్గా వీడియో చేస్తున్నా. సో డబల్ కన్నాలు అయిపోయినాయి. ఇప్పుడు దీన్ని గట్టిగా టై చేసుకోవాలి. సో ఇక్కడ కట్టినా ఇప్పుడు ఏం చేయాలంటే కరెక్ట్ ఈడికేని సేమ్ హైట్ ఈడి దాకా చూసుకోవాలి. సేమ్ ఇట్లా పట్టుకొని ఇక్కడ ఈడి దాకా చూసుకోవాలి. ఇప్పుడు సేమ్ ఇది ఇక్కడ ఏముంది, ఇంకా దీనికన్నా కొంచెం పైకి అంతే. పెద్దదా? చిన్న లేదురా, ఒకటే పౌండ్ ఉంది. उधर जाओ, उधर से भैया उधर जी.
కెనాల్ టై చేసి దాని తర్వాత ఎగ్రేసిన వీడియో. హోప్ మీ అందరికీ వీడియో నచ్చింది అనుకున్నా. డోమగడు లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్. ఎక్దమ్ సన్సెట్ అవుతుంది. కరెక్ట్ 4:05 అవుతుంది టైం. కొన్ని పతంగులు ఎగురుతున్నాయి భయ్యా, దూరం దూరం దూరం.